ఈ క్యాంపస్లో ఉన్న అందరి కోసం యేసే ప్రార్థన చేయట్లేదు. కొంతమంది కోసమే. సార్, ఆ కొంతమందిలో నేనున్నానా నాకు తెలియదు. నువ్వు ఉన్నావో లేదో నీకే తెలియాలి. ఎలా తెలుసుద్ది ఎవరి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు? యేసయ్య దృష్టిలో రెండు జాతులు. జాతి నెంబర్ 1 నా వాళ్ళు, జాతి నెంబర్ 1 నా గొర్రెలు, జాతి నెంబర్ 1 నా రక్తాన్ని వాళ్ళకిచ్చి నేను స్వస్థపరిచాను, నేను శుద్ధీకరించాను, నేను రక్షించుకున్నాను. ఇది జాతి నెంబర్ 1. జాతి నెంబర్ 2 వాళ్ళు నా వాళ్ళు కాదు. మీటింగులకు వచ్చా నాకు అనవసరం, కానుకలేసా నాకు అనవసరం, తెల్ల బట్టలు వేసుకున్నా నాకు అనవసరం, నాకు పాటలు వచ్చు నాకు అనవసరం, నాకు బైబిల్ వచ్చు నాకు అనవసరం. నీకు నాకు సంబంధం లేదు. సంబంధం ఉన్న వాళ్ళ కోసం తండ్రి పక్కన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, నీ గుండె లోతుల్లోంచి ధైర్యంగా ఈ మాట చెప్పగలవా? ఈరోజు యేసయ్య నా కోసం తండ్రి పక్క నుండి విజ్ఞాపన చేస్తున్నాడని చెప్పగలవా? కెన్ యు సే దట్?